రేపు నాకు కాలేజ్ ఉంది భయ. సో కాలేజ్ పోయే బ్యాగ్ లో ఈ ల్యాప్టాప్, ఈ బుక్, ఈ పెన్ను పెడుతున్నా భయ. ఇప్పుడు ఈ కాలేజ్ బ్యాగ్ ని లిస్ట్ అనుకుంటే ఆ లిస్ట్ లో స్ట్రింగ్, ఇంటిజర్ ఇవన్నీ ఏది పడితే అది ఆడ్ చేయొచ్చు భయ. అది ఏందో చూద్దాం పదండి. లిస్ట్ ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ని స్టోర్ చేసుకోవడానికి లిస్ట్ ని అయితే వాడతాం మావా. లిస్ట్ ఆర్ మ్యూటబుల్ అంటే నువ్వు దాన్ని మాడిఫై చేసుకోవచ్చు, కొత్త ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు, అవసరం లేని తీసేయచ్చు. లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ ని స్క్వేర్ బ్రాకెట్స్ లో వేసి పెడతాం, సపరేటెడ్ బై కామా. ఎగ్జాంపుల్ చూసుకుంటే నంబర్స్ అనే వేరియబుల్ లో 1 2 3 4 5 అనే లిస్ట్ ని క్రియేట్ చేసి స్టోర్ చేస్తున్నా. ఫ్రూట్స్ అనే వేరియబుల్ లో యాపిల్, బనానా, ఆరెంజ్ అనే లిస్ట్ ని స్టోర్ చేస్తున్నా. మిక్స్డ్ లిస్ట్ అనే వేరియబుల్ లో డిఫరెంట్ డేటా టైప్స్ తో లిస్ట్ ని క్రియేట్ చేసి స్టోర్ చేస్తున్నా. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇండెక్స్ యూజ్ చేసుకుని లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ అనే లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకున్నాం అనుకో, ప్రింట్ స్టేట్మెంట్ లో ఫ్రూట్స్ ఆఫ్ 0 అని రాస్తే ప్రింట్ అయిపోతుంది. లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకున్నాం అనుకో, ప్రింట్ స్టేట్మెంట్ లో ఫ్రూట్స్ ఆఫ్ 2 అని రాస్తే ప్రింట్ అయిపోతుంది. లిస్ట్ మెథడ్స్ కి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఫ్రూట్స్ అనే వేరియబుల్ లో యాపిల్, బనానా, ఆరెంజ్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేసి స్టోర్ చేసిన. ఫ్రూట్స్ డాట్ అపెండ్ గ్రేప్ అంటే ఫ్రూట్స్ అనే లిస్ట్ లో లాస్ట్ కి గ్రేప్ యాడ్ అవుతుంది. ఫ్రూట్స్ డాట్ రిమూవ్ బనానా అంటే బనానా రిమూవ్ అయిపోతుంది. ఫ్రూట్స్ డాట్ సార్ట్ అంటే ఫ్రూట్స్ అనే లిస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయ్యే వస్తుంది. ఇంకా చాలానే లిస్ట్ మెథడ్స్ ఉన్నాయి మావా, ఇక్కడ మెన్షన్ చేసిన చూడు. క్వశ్చన్స్ అయితే రెడీగా ఉన్నాయి మావా, నోట్స్ చదివి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. చలో మళ్ళీ కలుద్దాం డే 9 ఆఫ్ పైథాన్ సిరీస్ లో.